అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీకిరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నన్ను ముందుకు నడిపిస్తున్న మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞత. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఫ్యూచర్ పేరెంట్ అంటే పెద్దల బాల శిక్ష. పెద్దల బాల శిక్ష అంటే ఏంటి అని అంటే పెద్దలకి పిల్లల పట్ల ఎలా ఉండాలి అని చెప్పే క్లాస్ అన్నమాట. వాళ్ళకి ఎలా ఉండాలి అని ఇచ్చే శిక్షణ అన్నమాట. వాళ్ళకి పిల్లల పట్ల ఎలా ఉండాలి అని ఇచ్చే శిక్షణ. అయితే ఎందుకు పెద్దలకి ఇవ్వాలి ఈ శిక్షణ అని అంటే ఈ భూమి మీద ఎన్నో వేల కోట్ల జీవులు హింసను అనుభవిస్తున్నాయి. వాటి తర్వాత ఎక్కువ హింసను అనుభవిస్తుంది ఎవరల్లా అనంటే పిల్లలే అన్నమాట. ఎవరి వల్ల అనంటే పెద్దల వల్ల. కాబట్టి పెద్దలకన్నది పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళకి ఏం చెప్పాలి అనేది నేర్పేదే పెద్దల బాల శిక్ష అన్నమాట. అయితే మనము ఒక శ్లోకం వినే ఉంటాం. కలకంట కన్నీరొలికిన అన్న శ్లోకం మనం వినే ఉంటాం. ఏంటి అనంటే ఆ కలకంట కన్నీరు అంటే ఏ స్త్రీ అయితే కన్నీరు పెడుతుందో అక్కడ మంచి జరగదు, భూమి నాశనం అవుతుంది, అక్కడ కలిసి రాదు అని అన్న పదం ఉంటది. కానీ అక్కడ స్త్రీ అనే దానికంటే ఎవరైతే మృదువైన స్వభావం కలిగిన వాళ్ళు, దివ్యత్వమైన లక్షణాలతో ఉంటారో, సహజమైన మనసుతోటి ఉంటారు, ఒక కరుణా హృదయంతో, కల్మషం లేని మనసుతోటి ఉన్న వాళ్ళు కన్నీరు పెడితే అక్కడ కలిసి రాదనేది ఆ శ్లోకం అర్థం అనమాట. అయితే ఇక్కడ పెట్టేది కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టేది, పిల్లల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు అని అంటే పెద్దవాళ్ళు. కాబట్టి అక్కడ మృదువైన స్వభావం, కల్మషం లేని మనస్తత్వం ఉన్న వాళ్ళు ఆ విధంగా అక్కడ కలకంట కన్నీరు పెడితే అక్కడ కలిసి రాదు అన్నది ఆ శ్లోకం అర్థం అనమాట. ఏ ఇంట్లో అయితే అయితే ఇక్కడ ఏంటి అని అంటే 7 సంవత్సరాల లోపు పిల్లలు, 7 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు అయితే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు అలాంటి పిల్లలు ఏ ఇంటిలో అయితే కన్నీరు పెడతారో ఆ ఇంట్లో అంటూ మంచి అన్నది జరగదనమాట. కాబట్టి ఏ పిల్లవాళ్ళని కూడా మనం అట్ట కన్నీరు అన్నది పెట్టకూడదు. అందుకనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇక్కడ పెద్దలకి బాలశిక్ష అన్నది, పెద్ద బాలశిక్ష అంటే పెద్దలకి ఇవ్వాల్సిన శిక్ష. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. పిల్లలు ఎందుకంటే పిల్లలు మంచిగానే ఉన్నారు, వాళ్ళు సహజత్వంలో ఉన్నారు, మృదువైన స్వభావంతో ఉన్నారు, అద్భుతమైన లక్షణాలతోటి వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ లేనిది ఎవరు అంటే పిల్లలే. దానికి ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఏంటి అని అంటే నా అనుభవం మాస్టర్. మా పెద్ద బాబు చిన్నప్పుడు మేము కాలనీలో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఆడుకుంటూ ఉన్నప్పుడు తను ఏంటి అందరు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక ఎదురింటి ఆమె పైపు బలగొట్టాడు అనమాట. పైప్ బలగొడితే ఆమె వచ్చి మీ బాబులా పైప్ బలగొట్టాడు అని అన్నట్టు తను చెప్పింది. చెప్పేసరికి నేను వాడు పలక కొట్టలేదు మమ్మీ అని చెప్పే కానీ వినకుండా నేను ఆటోమేటిక్గా వాడిని కొట్టేస్తూనే ఉన్నాను అనమాట. చాలా తీవ్రంగా కొట్టేశా. తీవ్రంగా కొట్టేశాక వాడు చాలాసేపు ఏడ్చాడు. ఏడ్చాక మళ్ళీ నేను ఏంటి అనంటే వాడిని ప్రాణం దగ్గరికి తీసుకునేసరికి తను నా దగ్గరకు వచ్చాడు. తను నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట, నేను ఇంత కొట్టా గాని వాడు ఆటోమేటిక్ గా వాడిలో ఏ కల్మషం లేకుండా ఏంటి మా మమ్మీ నన్ను ఇంతసేపు కొట్టిందిగా అని కోప్పడకుండా నేను రానంగా నా దగ్గరకు వచ్చి నన్ను హెల్ప్ చేసుకున్నాడు అనమాట. అప్పుడు అనిపించింది పిల్లల్లో ఎంత కల్మషం లేని మనసు ఉంటది, ఎంత మృదువైన మనసు ఉంటది అని అప్పుడు అనిపించింది అనమాట. అలా వాళ్ళు అలా ఉంటారు. అదే విధంగా నేను అక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేశానంటే పిల్లలు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి. వినాలి కానీ నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే వాడు నేను చెయ్యలేదు అని చెప్పినా కానీ నేను అక్కడ వినలేకపోయాను అన్నమాట. వినకుండా ఆ మిస్టేక్ చేయడం వల్ల పిల్లల్లో చైతన్యం అనేది చాలా వరకు ఆగిపోతుంది. ఇప్పుడు చాలా వరకు పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి అనమాట. మనం చేసే మిస్టేకే అది అనమాట. పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు మనం వినమనమాట. వినకుండా నీకేం తెలుసులే నువ్వు చదువుకోపో అన్న పదం ఒక్కటే వాడేసేసి వాళ్ళని వాళ్ళ చైతన్యాన్ని మనం ఎదగకుండా చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం పిల్లలు చెప్పేది వినాలి. పిల్లలు చెప్పేది వినాలి. పిల్లలని ఎక్కువగా మనం హింస అన్నది చేయకూడదు అనమాట. ఇక్కడ చాలా వరకు పేరెంట్స్ నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇవి అనమాట. అయితే చాలా వరకు పేరెంట్స్ ఎలా ఉంటారు అని అంటే విడిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా విడిపోతూ ఉంటారు. విడిపోతున్నప్పుడు ఆ పిల్లల బాధ చాలా భయంకరంగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది అనుభవించే వాళ్ళకి చాలా వరకు అది అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మనం సపోజ్ పిల్లలు ఇబ్బంది పడ్డరు అని అనడానికి మనం
దేవుళ్ళ సినిమా చూసే ఉంటాం. అల్లా హీరో హీరోయిన్ పేరెంట్స్ విడిపోతుంటుంటే ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ వారిద్దరిని కలపడానికి ఎంత బాధపడతారు అన్నది ఆ సినిమాలో చాలా క్లారిటీగా ఉంటది మాస్టర్. ఆ విధంగా పిల్లల పెయిన్ అనేది ఆ విధంగా ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఆ పిల్లల పట్ల ఆ మిస్టేక్ అన్నది మనం చేయకూడదు అనమాట. అయితే ఇక్కడ మనం ఈ రోజు ఏంటి అని అంటే కొంచెం మంది పేరెంట్స్ గురించి తెలుసుకుందాం. స్పిరిచువల్ పేరెంట్ స్పిరిచువల్ పేరెంట్స్ ఏంటి అని అంటే వాళ్ళు కొంచెం మంది పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం మంది నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏంటి అనంటే మనం ఇది ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకోవట్లేదు. ఆధ్యాత్మిక కోణంలో ఉంటే జీవిత కోణంలో తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకోవాలనంటే ఇప్పుడు మనం పిల్లల నుంచి ఒక పెయిన్ అనుభవిస్తున్నామంటే అది మనం కర్మ అన్నది మనకు ఆధ్యాత్మిక కోణంలో తెలుసనమాట. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మిక కోణంలో గాదు, జీవిత కోణంలో తెలుసుకుంటున్నాం. మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి, పిల్లలతోటి ఎలా ఉండాలి అనన్నది మనం ఈరోజు తెలుసుకుంటున్నామనమాట. అయితే ముందుగా ధృతరాష్ట్రుడి గురించి తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఏంటి అనంటే మహాభారత సంగ్రామం జరగటానికి మొదటి కారణం ఎవరు అనంటే ధృతరాష్ట్రుడే అంటాం. ఎందుకు ధృతరాష్ట్రుడు కారణము అనంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని అతి గారాబం చేస్తాడనమాట. అతి గారాబం చేసి తను ఏ పని చేసినా కానీ సరేలే అన్నట్టుగా తనని ఏమి చేయడనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటి భీముడిని పాయసంలో విషం పెట్టి నదిలో పడేసినప్పుడు ఆ విషయం ధృతరాష్ట్రుడికి ఎరకైతుంటది. ధృతరాష్ట్రుడికి తెలిసి కూడా నువ్వు చేసింది తప్పు అని తన్ని పనిష్ చేయడనమాట. అలా పనిష్ చేయకుండా అలా ఉండేసరికి ధృతరాష్ట్రుడు ఏంటి అనంటే నేను చేసిందే కరెక్టు. నేను నేను అలా చేశానంటే అది కరెక్టే అని అన్నట్టుగా తను అలా ఉండిపోతాడనమాట. అలా ఉండిపోయి తన అధర్మాన్ని ఏంటి ఒక ప్రాణాన్ని అలా తీసినప్పుడు ఆ పేరెంట్ అయినప్పుడు నువ్వు అది చేసింది తప్పు అని తను పనిష్ చేసినట్టయితే తనకి అధర్మం అనేది తెలిసుండేది. అలా తెలవకుండా తను ఏమి అనకుండా ఉండేసరికి దుర్యోధనుడికి ఏంటి అనంటే నేను చేసింది కరెక్టు అన్నట్టుగా తను ఆ అధర్మాన్ని తన వెనకేసుకొని వచ్చాడనమాట. తను వెనకేసుకొని వచ్చి నేను చేసిందే కరెక్ట్ అన్నట్టుగా అలా ఉండిపోయాడనమాట. అలా ఉండిపోవటం వల్ల దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడిలాగా మారిపోయాడు. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనకు ధృతరాష్ట్రుడే కదా! ధృతరాష్ట్రుడు అలా ఎప్పుడైతే తన అధర్మం చేసినప్పుడు పనిష్ చేశాననంటే తను అలా అయ్యి ఉండేవాడు కాదనమాట. అంటే అలా చేయటం వల్ల దానికి కారణం ఇప్పుడు మహాభారత సంగ్రామం జరగటానికి కారణం ఎవరు? దుర్యోధనుడు ఆ దుర్మార్గుడిగా మారటం వల్లనే తను సంగ్రామం అన్నది జరిగింది. దానికి కారణం ఎవరు అనంటే మనం ధృతరాష్ట్రుడు. తన తండ్రే కారణం అనుకోవాలనమాట. అలా చేయటం వల్ల తన అధర్మాన్ని అలా నువ్వు చేసింది తప్పు అని చెప్పకపోవటం వల్ల ఎంత పనిష్ అనుభవించాడు. మహాభారత సంగ్రామం అయిపోయేసరికి 100 కొడుకుల్లో ఒక్క కొడుకు కూడా తనకి మిలగకుండా పోయాడనమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మన పిల్లలు ఎప్పుడైనా అధర్మం చేస్తున్నారు అనంటే మనం వాళ్ళకి తెలియచెప్పాలి. పనిష్ చేయాలన్నమాట. ఇది తప్పు, ఇది అధర్మం, ఇది చేస్తే ఇలా ఉంటుంది అనన్నది మనం పిల్లలకి తెలియచెప్పాలి అన్నమాట. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం పక్కా పనిష్ చేయాలని. పనిష్ చేయాలంటే వాళ్ళని కొట్టడము, బాధ పెట్టడము అలా కాదనమాట. ఈ అధర్మం చేస్తే ఈ విధంగా ఉంటుంది అనన్నట్టుగా వాళ్ళకి అధర్మం చేయకుండా ఉండేట్టుగా వాళ్ళని చేయాలి గాని వాళ్ళనైతే ఇబ్బంది అన్నది పెట్టకూడదన్నమాట. ఈడ అతి గారాబం అంటే గారాబం చేయాలి. కానీ అతి గారాబం అన్నది చేయకూడదన్నమాట. అతి గారాబం చేస్తే ఎలా తయారవుతారు అనంటే మనకి దుర్యోధనుడిని తీసుకోవచ్చు అనమాట. దుర్యోధనుడు ఎలా తయారయ్యాడో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం అతి గారాబం అన్నది పిల్లల్లో అతి గారాబం అన్నది చేయకూడదనమాట. ఎందుకు అతి గారాబం చేయకూడదు అనంటే ఇప్పుడు అలా ఇప్పుడు మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారనమాట. మనల్ని బట్టే మన పిల్లలు అలా ఉంటారు. మనం ఒక అద్దం లాంటి వాళ్ళం. మన ప్రతిరూపాలు మన పిల్లలు. మనం ఉన్నతంగా ఉంటే మన పిల్లలు కూడా ఉన్నతంగా ఉంటారు. మనం లేకపోతే మన పిల్లలు కూడా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి మనం పెంపకంలో చాలా అంటే ఇది ఆధ్యాత్మిక కోణంలో కాదు కాబట్టి జీవిత కోణంలో మనం పెంపకాన్ని బట్టి మన పిల్లలు తయారవుతుంది అన్నది తెలుసుకోవచ్చు. ఇక్కడ మన పిల్లలు అతి గారాబం చేస్తే ఖరాబ్ అవుతారు అని అనడానికి మనకి ధృతరాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏంటి అనంటే తనకి లేక లేక పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పుట్టగానే తను ఏంటి అనంటే నేను చెప్పిందే వినాలే, నేను చేసిందే చెయ్యాలి అన్న ఒక రూలింగ్ లో ఉండిపోతాడు అనమాట. రూలింగ్ లో ఉండి ప్రహ్లాదుడిని నేను ఏంటి అతను శివభక్తుడు, ఆ ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు.
అయితే నేను శివభక్తుని అయ్యాను కాబట్టి నువ్వు కూడా శివుడే గొప్ప నానాలే అనే నేను చెప్పిందే చెయ్యాలి. నేను ఏ ఏ దేవుణ్ణైతే కొలిచానో అదే విధంగా నువ్వు కూడా అలానే ఉండాలని ఒక రూలింగ్ లో ఉండిపోయాడనమాట. రూలింగ్ లో ఉండిపోయి నేను ఆఖరికి తన లేక లేక పుట్టిన కొడుకునైనా గాని చంపటానికైనా గాని వెనకాడకుండా చేశాడనమాట. అదే మనస్తత్వంలో ఉండిపోయాడనమాట. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అనంటే పిల్లల్ని ఎప్పుడు కూడా మనం రూలింగ్ చేయొద్దు. రూలింగ్ చేసి మాకు నచ్చిన బట్టలే వేసుకోవాలి, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలని ఎప్పుడు కూడా పిల్లల్ని అలా రూలింగ్ చేయొద్దు. అలా రూలింగ్ చేయటం వల్ల చాలా వరకు పిల్లల మీద ఎఫెక్ట్ అన్నది పడుతుందనమాట. వాళ్ళ చైతన్యం అన్నది అక్కడితోటి ఆగిపోతుందనమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏంటి అతి గారాబం చేసి తన కొడుకుని దుర్మార్గులా చేశాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఏంటి తన్ని రూలింగ్ చేశాడు అనమాట. నువ్వు ఇది చేయొద్దు, నువ్వు నేను చెప్పిన శివుడినే పూజించాలి, శివుడే గొప్ప అన్నట్టు ఉండాలి అని అన్నట్టు ఉంటుంది. కాబట్టి మనం పేరెంట్స్ ఏంటి అని అంటే ఈ మిస్టేక్ అన్నది చేయొద్దు. పిల్లల్ని మనం రూలింగ్ చేయొద్దు అనమాట. రూలింగ్ చేయొద్దు. కానీ ఏదైనా హింస చేస్తున్నారు, ఏదైనా అధర్మం చేస్తున్నారు అనంటే మాత్రం పక్కా పనిష్ అన్నది ఇవ్వాలి. కొంచెం మంది పిల్లలు చూడండి ఎలా ఉంటారు అనంటే ఇట్లా తుమ్మిదలు ఉంటాయి కదా, తుమ్మిసుకలు అయితే ఏంది, చీమలు అయితే ఏంది, వాటిని కొట్టి అంటే చంపి వాటిని ఆటలాగా ఆడుతూ ఉంటారు. కానీ అలాంటప్పుడు మాత్రం మనం వాళ్ళని తెలియజెప్పాలి. ఏంటి అనంటే ఒక ప్రాణి విలువ చాలా విలువైంది. ఆ ప్రాణి విలువ ఏంటి అన్నది చెప్పాలన్నమాట. దాన్ని తెలియజెప్పాలన్నమాట. అలా తెలియజెప్పడమే స్పిరిచువల్ పేరెంట్ అన్నమాట. కానీ కొంచెం మంది పిల్లలు అలా చేస్తూ ఉంటారు. కొంచెం మంది పిల్లలు ఏంటి అనంటే బొమ్మలు కూడా ఉంటాయి కదా, ఆ బొమ్మలని ఇట్లా పొడవటం అలా అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు మనం వాటిని చూసి మా పిల్లలు బాగా చేస్తున్నారు కదా అన్నట్టుగా ఎంజాయ్ చేస్తాం. అదే విధంగా కొంచెం మంది ఏంటి అనంటే మా పిల్లలు చికెన్ ముక్కలు మెత్త మెత్త ముక్కలు తింటారు, ఇట్లా బొక్కలు తింటారు అని అన్నట్టుగా మనం మనం వాళ్ళు అలా చేస్తుంటుంటే మనం సంతోషిస్తాం అనమాట. అలా సంతోషించడం వల్ల ఏంటి అనంటే రేపు పెరిగి పెద్దయ్యాక ఆ పిల్లల్లో హింసాత్మకత అంటే ఒక రాక్షస తత్వాన్ని మనం వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అడ్డగిస్తే అది తొలగిపోతుంది. అలా కాకుండా ఆడుకోనీలే చేయనీలే అని అంటే రేపు అదే రాక్షసత్వం పేరెంట్స్ మీద చూపించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రాక్షసత్వాన్ని మనమే నింపుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని ఏదైనా హింస చేస్తున్నారు, ఏదైనా అధర్మం చేస్తున్నారు అని అంటే మాత్రం పక్కా పనిష్ అన్నది చేయాలన్నమాట. ఈ విధంగా అది మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే హిరణ్యకశిపునిలాగా పిల్లల మీద మనం ఎప్పుడు కూడా రూలింగ్ అన్నది చేయకూడదు అనమాట. అలా రూలింగ్ అన్నది చేయకుండా ఉండాలి. వాళ్ళకి చెప్పాలి అనమాట. ఇది అధర్మం చేస్తే ఇలా ఉంటది అన్నది తెలియజెప్పాలి. ఇంకొక క్యారెక్టర్ ఏంటి అనంటే నందుడు. నందుడు ఏంటి అనంటే దేవకి వసుదేవులకి కృష్ణుడు పుడతాడు. కృష్ణుడు పుడితే ఆ కృష్ణుడిని వసుదేవుడు ఏంటి అనంటే మా ఆ కంసుడు చంపేస్తాడు అని తెలిసి కృష్ణుడు ఉండి ఆ కంసుని నాశనం చేయాలి అన్నట్టుగా తనని ఎలాగైనా బతికించాలి అన్నట్టుగా ఆ కృష్ణుడు పుట్టగానే తీసుకొచ్చి నందుడికి ఇస్తాడనమాట. నందుడికి ఇచ్చి ఈ బాబును నువ్వు జాగ్రత్తగా పెంచి పెద్ద చేసేసే, ఎందుకు అనంటే ఈ బాబు వల్ల కంసుడి నాశనము, కంసుడిని చంపొచ్చు, అతని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అతన్ని సంహరించాలంటే కృష్ణుడి వల్లనే అవుతుంది, కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి అన్నట్టుగా నందుడికి చెప్తాడు. అని సరే నేను వెళ్తున్నాను అని అనేసరికి నందుడు వెంటనే అంటాడు కదా, ఇప్పుడు నువ్వు ఖాళీ చేతులతో వెళ్తే నీకు పుట్టిన బిడ్డ ఏమైంది అన్నట్టుగా కంసుడు అడుగుతాడు. అక్కడ నీ దగ్గర బాబు లేడు అని తెలిస్తే ఆటోమేటిక్ గా ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ చంపేస్తాడు. కాబట్టి ఏంటి అనంటే ఇగో నాకు పాప పుట్టింది, పాప ఉంది అంటే యశోదకి ఒక పాప పుడుతుంది అనమాట. ఆ పాప పుట్టినప్పుడు ఆ పాపని నువ్వు ఆ తీసుకెళ్ళు, ఆ పాపను తీసుకెళ్తే ఆ పాప నీ పాపగా చూపించు అని అన్నట్టుగా చెప్తాడనమాట. నీ పాపగా చూపించానంటే వసుదేవుడు అదే విధంగా ఆ పాపను తీసుకుపోయి నాకు పుట్టాడు అన్నట్టు చూపిస్తే కంసుడు ఆ పాపను కూడా గోడకేసి కొట్టి చంపేశాడు అన్నమాట. అంటే చూడండి ఎంత త్యాగం చేశాడు. ఒక లోక కళ్యాణం కోసం తన బాబునే ఆ ఇచ్చాడనమాట. ఆ విధంగా పేరెంట్ అంటే ఒక త్యాగమూర్తి లాగా ఉండాలన్నమాట. అలా ఉన్నాడు కాబట్టి మనకి కృష్ణుడు కృష్ణుడు వచ్చాడు, లోక కళ్యాణం అన్నది జరిగింది. కాబట్టి ఆ విధంగా అతని త్యాగమూర్తి కాబట్టే కృష్ణుడు మనకి ఎంత అల్లరి చేస్తాడో మనం చాలా వరకు సినిమాలలో వాటిలో చూసాం. కృష్ణుడు ఎంత అల్లరి చేసి అగోల చేసా కానీ యశోద
మీ నాన్నకి చెడ్డ పేరు వస్తదమ్మా అని అంటే మాత్రం కృష్ణుడు ఎక్కడైనా కానీ అల్లరి చేయకుండా సైలెంట్ అయిపోయాడంట. ఎందుకు అలా సైలెంట్ అయిపోయాడు అని అంటే కృష్ణుడికి తన తండ్రి చేసిన త్యాగం తెలుసు కాబట్టి తను సైలెంట్ అయిపోయాడు. తన త్యాగమూర్తి కాబట్టి అలా సైలెంట్ అన్నది అయిపోయాడు అనమాట. అక్కడ తండ్రికి కనెక్ట్ అయ్యన్నది అయిపోయాడు అనమాట. అయితే ఇక్కడ మనకి చాలా వరకు చాలా పేరెంట్స్ ఎలా ఉంటుర్రు, సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగుకుంటేనే ఏం చెప్తారు, నువ్వు అరే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవద్దు, ఎందుకు నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ చెయ్యొద్దు అని అంటారు. అదే విధంగా అబద్ధాలు ఆడొద్దు అని అన్నట్టు చెప్తారు. ఇప్పుడు తండ్రి తన ముందలనే పిల్లల ముందలనే తాగుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతూ ఉంటాడు. అదే విధంగా పిల్లల ముందలనే ఎవరన్నా వస్తే అబద్ధం చెప్పేస్తాడు. అలా చెప్పుకుంటూ నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవద్దు అని అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనం చేస్తూ మన పిల్లల్ని చేయొద్దు అని అంటే ఎలా ఉంటుందో చూడండి. మనమే కదా మన పిల్లలకి అన్నది నేర్పిస్తున్నాము. ఇక్కడ మనం చేయకుంటుంటే మన పిల్లలు చేయకుంటుంటారు. ఆటోమేటిక్ మనం చేస్తూ మన పిల్లలకి మనం అది నేర్పిస్తున్నట్టు ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే వాళ్ళు మన ప్రతిరూపాలు అన్నమాట. మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. ఒక ఏంటి ఒక అద్దం లాగా అనమాట. ఒక అద్దం లాగా మన పిల్లలు మనకనమాట. ఇప్పుడు అద్దంలో మనం మనల్ని మనం చూసుకొని మనం తిట్టుకుంటే ఆ తిట్టుకుంటే ఎలా ఉంటది, అలా అది అదే విధంగా మన పిల్లల్ని మనం కూడా అలా అనుకోవాలన్నమాట. ఇప్పుడు అద్దంలో చూసి మనల్ని మనం తిట్టుకుంటే మన పిల్లల్ని తిడితే మనల్ని మనం తిట్టుకున్నట్టు అనమాట. కాబట్టి మన ప్రతిరూపాలు మనం ఎలా ఉంటే మన పిల్లలు అలా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా ఉంటే మన పిల్లలు కూడా ఉన్నతంగా ఉంటారన్నది తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ పూర్వజన్మ ఆ శత్రు గర్భం నుంచి అన్నది వచ్చిన కర్మలు అని అంటే కావన్నమాట. 7 సంవత్సరాల లోపు పిల్లలకి ఆరా స్టార్ట్ అయ్యేది అక్కడనే. కాబట్టి మనం అక్కడ ఆరా అన్నది వాళ్ళకి వాళ్ళ చైతన్యాన్ని అక్కడనే ఆరా అన్నది తీసేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా అన్నది చేయకూడదు అనమాట. ఇప్పుడు మన పిల్లల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టామనుకోండి, ఇప్పుడు ఇబ్బంది పెడితే వాళ్ళకి పక్క నెక్స్ట్ జన్మకి వాళ్ళకి ఆటోమేటిక్ గా నెక్స్ట్ జన్మకి కాకున్నా కానీ ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టామనుకోండి, మనకు వృద్ధాప్యంలో వాళ్ళ నుంచి ఆదరణ అన్నది దొరకదనమాట. ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే 7 సంవత్సరాల లోపు పిల్లల కంటి వెంట నీరు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ కర్మ అన్నది మనకు అంటుతుంది. వాళ్ళ వాళ్ళ ఏడుపు అన్నది మనకి ఒక కర్మ రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ అనుకోవచ్చు ఏంది అని అంటే, ఇప్పుడు మనం ఆ పిల్లల్ని మనం 7 సంవత్సరాల లోపు ఆ పిల్లల్ని మేము భరిస్తాము అన్నట్టుగా తీసుకొని వస్తాం. తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టాము అని అంటే చాలా వరకు మనకి ఆ నెక్స్ట్ జన్మలో పిల్లలు ఉండే అవకాశం లేకుండా అయిపోతుంది. మనకు వృద్ధాప్యంలో వాళ్ళ నుంచి ఆదరణ అన్నది ఉండకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం పిల్లల్ని అన్నది ఇబ్బంది పెట్టొద్దు. అయితే మనకి ఇక్కడ పత్రిజీ సార్ ఏం చెప్పాడు అని అంటే, ఆత్మ జ్ఞానం తర్వాత అత్యంత క్లిష్టమైన పని ఏంటి అని అంటే పిల్లల పెంపకం అనమాట. పిల్లల్ని ఆత్మ జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం సంపాదించాలంటే ఎంత కష్టమో పిల్లల్ని పెంచడం కూడా అంతే కష్టం అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పాడు. అందుకే మనం కూడా ఒక నందుడిలా జీవించాలి. అప్పుడే మన పిల్లలు ఒక కృష్ణుడిలాగా తయారవుతారు. మనం కూడా ఒక త్యాగ గుణంలో ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు త్యాగ గుణంలో ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటున్నారు అని అంటే మోసం చేస్తున్నారు, ఇతరులని హింసిస్తూ ఉన్నారు, ఆ జంతువులను చంపేస్తూ ఉన్నారు, జంతువులను చంపేసుకుంటూ వాటి మాంసం తింటూ ఉన్నారు. అలా వండుకుంటూ ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారో అదే విధంగా ఉంటారు. అదే విధంగా పిల్లల్లో కొంచెం మంది ఎలా ఉంటది, షేరింగ్ చేసే పద్ధతి. ఇప్పుడు తల్లి ఎలా ఉంటది, స్కూలుకి పంపించేటప్పుడు స్నాక్స్ బాక్స్ లో కొంచెం స్నాక్స్ పెట్టి, అమ్మ నువ్వు ఒక్కడివే తిను, ఎవ్వరికి పెట్టకుండా నువ్వు అలానే తిను అన్నట్టుగా చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఏంటి, ఎదుటివాడు చూస్తున్నా కానీ వాడికి పెట్టకుండా తను ఒక్కడే తింటాడనమాట. అలా అంటే షేరింగ్ అన్నది నేర్పించలే పిల్లలకి. షేరింగ్ అన్నది నేర్పించకుండా నువ్వు ఒక్కడివే తిను అని అంటే పెద్దయ్యాక ఆ బాబు ఎలా ఉంటాడు అని అంటే రేపు తన భార్య ఎలాగ పెట్టదు, తనకు పెడితే తను కూడా అటు మళ్ళీ తింటాడనమాట. అటు మళ్ళీ తింటూ ఉంటాడు, నీకు పెట్టడు. ఎందుకు అని అంటే మనం నేర్పించిన మనస్తత్వం మన పిల్లలకి, ఇగో ఈ విధంగా పెరుగు అని అన్నది మనం నేర్పించిన తత్వం కాబట్టి పిల్లలు ఆ విధంగా పెరుగుతారు. కాబట్టి పిల్లల్లో మనం షేరింగ్ అన్నది నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళు మన అద్దం లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం షేరింగ్ అనేది నేర్పించాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నందుడు తన కొడుకుని చంపి
ఆ ఇక్కడ ఏంటి మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నందుడు ఆ కృష్ణుడు ఒకసారి ఏం చేస్తాడు అని అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు. ఇంద్రుడిని పూజించొద్దు, మీరు ప్రకృతిని పూజించండి. కృష్ణుడు అని అన్నట్టు కృష్ణుడు చెప్తాడు కదా. కృష్ణుడు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలందరూ గోవర్ధన గిరిని పూజిస్తారనమాట. గోవర్ధన గిరిని పూజించినప్పుడు అప్పుడు నందుడు కనెక్ట్ అవుతాడు అనమాట తన తండ్రికి. ఆ అమ్మ నా కొడుకు చెప్పింది కరెక్ట్ గా అన్నట్టుగా తన మాట వింటాడు. అయితే చూడండి ఇక్కడ ఏంటి అని అంటే ఆ నందుడు తన కొడుకు చెప్పింది విన్నాడు కాబట్టే కృష్ణుడు మనకి గోవర్ధనగిరిని అన్నది ఎత్తగలిగాడు అనమాట. అప్పుడు మనకి కృష్ణుడు అన్నది తయారయ్యాడు. అదే మన నందుడు కృష్ణుడు చెప్పింది నువ్వు పిల్లవాడివి కదా, నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అని అనుకుంటే ఈ రోజు మనకి గోవర్ధనగిరిని ఎత్తేవాడా, కృష్ణుడు ఎత్తేవాడా? అదే విధంగా మనకి కృష్ణుడు తయారయ్యేదా అంటే కాకపోయేదనమాట. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మనం ఎలా ఉండాలంటే నందుడిలా ఉండాలి, ఒక త్యాగ గుణంలో ఉండాలి, ఒక ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఆ మనం ఎలా ఉండకూడదు అని అంటే ధృతరాష్ట్రులా ఉండకూడదు, అతి గారాభం అన్నది చేయకూడదు. అతి గారాభం చేసామనుకోండి ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం అన్నది ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా హిరణ్య కశిపుని లాగా ఉండకూడదు. హిరణ్య కశిపుడు ఎలా అనంటే రూలింగ్ చేసే అంటే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అని అన్నట్టుగా ఉన్నాడు కదా. ఆ విధంగా ఉండకూడదు అనమాట. మనం ఎప్పుడైతే గొప్పగా ఉంటామో మన పిల్లలు కూడా గొప్పగా తయారవుతుంది అని అన్నది తెలుసుకోవాలి మాస్టర్. ఫ్యూచర్ పేరెంట్ అని అంటే మనం ఉన్నతంగా ఉంటే మన పిల్లలు కూడా ఉన్నతంగా ఉంటారని అన్నది ఈ లెసన్ లో తెలుసుకున్నాం మాస్టర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రోహిణి మేడం స్టార్ట్ చేయండి. ఓకే మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న భీమనేని వంశీకరణ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు చక్కగా గైడ్ చేస్తూ నాకు నడిపిస్తున్న మానస మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు పిల్లల స్పిరిచువల్ పేరెంటింగ్ ఎలా ఉండాలి దాంట్లో భాగంగా కొంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఏ విధంగా ఉన్నారో వాటి గురించి మనం తెలుసుకున్నాము. అయితే మరికొంతమంది మాస్టర్స్ పిల్లల విషయంలో ఎలా ఉన్నారు, ఎంత అద్భుతంగా వాళ్ళ పిల్లల పట్ల అంటే ఎంత అద్భుతంగా వాళ్ళ పిల్లల్ని పెంచారో దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు జనక మహారాజు గురించి తెలుసుకుందాం. ద గ్రేట్ మాస్టర్ జనక మహారాజు. తనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అతను ఏం చేశారు, చక్కగా సీతామాతని తెచ్చుకొని పెంచుకున్నారు. ఇప్పుడు చాలా వరకు పిల్లలు లేరు అని బాధపడుతున్న తల్లిదండ్రులకి మన జనక మహారాజు ఇచ్చిన సందేశం ఇదే. చక్కగా అనాథ ఆశ్రయంలో ఉంటారు కదా పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు లేక నిస్సహాయులుగా ఉంటారు కదా, అలాంటి పిల్లల్ని పెంచుకోండి. చక్కగా మీరు ఎటువంటి ప్రేమను మీ పిల్లలకి అందించాలనుకుంటున్నారో మీరు పెంచుకున్న పిల్లలపై అటువంటి ప్రేమను అందించండి. వాళ్ళు చాలా అద్భుతంగా తయారవుతారు, సీతామాతలాగా. ఇంకా 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 గ్రేట్ గా తయారవుతారనమాట. అంత అద్భుతంగా తయారవుతారు. ఎందుకంటే మీరు సొంత బిడ్డల మీ యొక్క ప్రేమను మీ యొక్క బాధ్యతను అన్నిటినీ ఎలా ఉంచాలి పిల్లల్ని అన్ని వాళ్ళ పట్ల చూపిస్తే వాళ్ళు అద్భుతంగా తయారవుతారు. అయితే ఇక్కడ మళ్ళీ చూడండి, బంధువుల పిల్లల్ని కానీ మళ్ళీ దూరపు బంధువుల పిల్లల్ని ఇలా తెచ్చి పెంచుకోవద్దు. తర్వాత మళ్ళీ వాళ్ళ పట్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కనుక ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో అనాథ శరణాలయంలో ఉంటారు కదా, వాళ్ళని తెచ్చుకొని పెంచుకోవాలి. అయితే మనము చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి, పిల్లలు అంటే రోడ్డు పక్కన లేకపోతే చెత్త కుప్పల్లోన ట్రైన్ దగ్గర గట్రా దొరుకుతారు కదా, అలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు తెచ్చుకొని పెంచుకుంటారు అనమాట. పెంచుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, అసలైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గుర్తించి నేనే మీ తల్లిదండ్రులు అనేసి వాళ్ళు బాధపడుతూ వస్తారు. వాళ్ళు తెలుసుకుంటారు అసలైన తల్లిదండ్రులు వీళ్ళు కాదా అనేసి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే తమ పెంచుకున్న తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఎవరైతే చిన్నప్పుడు పెంచారో వాళ్ళే అసలైన తల్లిదండ్రులు. ఇప్పుడు శ్రీకృష్ణుడు చూడండి, యశోద 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 కృష్ణుడు అంటాడు కానీ యశోద నందుడు ఎక్కడైనా సరే ఫోటోలు
మనము చూస్తుంటే యశోద కృష్ణుడిని వేస్తారు కానీ దేవకి వసుదేవులు ఆ, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? కనుక చిన్నప్పుడు ఆ బాల్యాన్ని ఎవరైతే భరిస్తారో వాళ్ళే అసలైన తల్లిదండ్రులు. ఆ ఎప్పుడైనా సరే ఇటువంటి మిస్టేక్ జరగకూడదు. అంటే ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు అండి. కర్ణుడుకి పెద్ద అయిన తర్వాత కుంతిమాత తన దగ్గరికి వచ్చి బాధపడుతుంది అనమాట. ఆ నన్ను క్షమించు నాయన అనేసి అంటే అప్పుడు కర్ణుడు అంటాడు, అమ్మాయి నువ్వెందుకు బాధపడతావు నాకు అంతా తెలుసు అంటాడు. ఆ ఎలా అంటే అప్పుడు చెప్తాడనమాట, కృష్ణుడు అంతా చెప్పాడు నాకు. ఆ నువ్వు పాండవుల వైపు వచ్చేస్తే ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడనమాట కృష్ణుడు. నువ్వు గాని పాండవుల వైపు వచ్చేస్తే చక్కగా నీకు తల్లిదండ్రులు ఇస్తాను, రాజ్య పరిపాలన అంటే రాజుగా ఉండొచ్చు, యుద్ధం కూడా ఉండదు, నువ్వు దుర్యోధనుడి వైపు వెళ్ళవు కదా, అప్పుడు అతను ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు, యుద్ధం కూడా చేయనవసరం లేదు అనేసి ఒక ఆఫర్ ఇస్తాడనమాట. కానీ కర్ణుడు ఒప్పుకోడు దానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను ఆ పెంచారనమాట. పెంచి పెంచారు. ఇప్పుడు నేను సడన్ గా వాళ్ళని కాదని కుంతిదేవి దగ్గరికి వచ్చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. అలా తను ఆలోచించాడు అనమాట. అలా చెప్పాడు. అలా ఉండాలి అసలు. తర్వాత వచ్చారు పేరెంట్స్, అసలైన పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము అలా చేయకూడదు అనమాట. అది చాలా రాంగ్. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, కర్ణుడు చెప్తాడు, నేను చిన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఆ ఆ సోతపుత్రుడు అనేసి నన్ను సమాజంలో ఆ, నాకు ఎగతాళి చేశారు, నేను చాలా బాధపడ్డాను అనేసి. అయితే ఇక్కడ మరి కుంతీదేవిది తప్ప అని కూడా చెప్పవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు సమాజంలోన ఇప్పుడే కదా అప్పుడు కూడాను ఏంటంటే వివాహం కాకుండా ఒక బిడ్డని తను తీసుకొని వస్తే ఇంటికి ఆ కుటుంబం గాని ఆ సమాజం గాని అంగీకరించదు. అంగీకరించకపోగా వాళ్ళకనమాట ఇంకా వాళ్ళ యొక్క మాటలతోనూ చేతలతోనూ చాలా ఇబ్బంది పెడతారనమాట. దానికి తడిసి అప్పుడు కుంతిదేవి కర్ణుడిని వదిలేసింది. ఇప్పుడు కూడా ఇప్పుడు సమాజంలోను కూడా చాలా వరకు తల్లిదండ్రులు, తల్లులు, చాలా వరకు తల్లులు తన పిల్లల్ని చెత్తబొట్టలంట ఇలాగ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నారు కదా. దానికి కారణం ఏంటంటే తల్లిని కాదు సమాజమే. ఎందుకంటే పెళ్లి కాకముందు తన బిడ్డని తీసుకొని వస్తే ఎవరు ఒప్పుకోరు, అసలు సమాజం అయితే ఒప్పుకోదు. ఎప్పుడు సూటిపోటు మాటలతో వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటది అనమాట. అలా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ తల్లులు అలా చేస్తున్నారు. కానీ ఒక ఆమ్, తండ్రికి అదే పురుషుడికి మాత్రము అలాంటి పురుషుడికి మాత్రం అలాగా క్వశ్చన్స్ వేయరు అనమాట. నువ్వెందుకు ఇలా చేసావు అనేసి ఆ క్వశ్చన్స్ వేయరు. కనుక ఇది ఆ చాలా రాంగ్. కనుక సమాజానిదే తప్పు ఇక్కడ. అయితే ఇక కర్ణుడు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే మనకి ఇక్కడ జనక మహారాజు ఏం చెప్పాడు, తీసుకున్నాడు కదా సీతామాతని చక్కగా పెంచుకున్నాడు. పెంచుకొని వివాహం ఆ టైం వచ్చినప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడనమాట. అయితే ఇప్పుడు సీతామాతకి పెళ్లి పెళ్లి చేయాలి అనేసి వెళ్తాడనమాట. అయితే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు వివాహం విషయంలో మనం ఎలా ఉన్నాము. ఇక్కడ జనక మహారాజు గురించి నుంచి మనం నేర్చుకోవాలి. జనక మహారాజు ఎలా ఉన్నాడు, మనము ఎలా ఏ ఏ విషయాల్లో ఎలా ఉన్నాము. అయితే ఇక్కడ ఆ మనము ఎలా ఉన్నామనేసి అంటే బాగా అబ్బాయిని కానీ అమ్మాయిలకి వివాహం చేసేటప్పుడు ముందు మనం చూసేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, లేకపోతే ఎక్కువ జీతం వస్తుందా లేదా, లేకపోతే వాళ్ళకి అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ లేకపోతే వాళ్ళు ఉండకూడదు, తల్లిదండ్రులు కూడా ఉండకూడదు. ఇంకా గ్రేట్ అంటే తను ఒక్కడే ఉండాలి, నా కూతురు వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎవరితో మాటలు పడకుండా హ్యాపీగా ఉండాలి అనేసి చూస్తున్నారు. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారము మళ్ళీ మీ యొక్క కొడుక్కి పెళ్లి చేసే విషయానికి వస్తే, ఇంట్లో అబ్బాయిలకి పెళ్లిడికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకునే విషయానికి వస్తే మరి అవతల తల్లిదండ్రులు కూడా అలాగే కదా ఆలోచిస్తారు. కనుక అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. నా ఇంకొక విషయం ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. సరే ఎంత డబ్బు ఉంది, ఎంత జీతం ఉంది, ఒకటో రెండు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు, అది అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు, ఇలా కూడా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు తల్లిదండ్రులు. కనుక అలా ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే సీతారాముల యొక్క లైఫ్ అంత అద్భుతంగా ఉందంటే వాళ్ళు
ఒక అండర్స్టాండ్ గా ఉన్నారు. అన్ని కష్టాలు సుఖాలు అన్ని విషయంలో కూడా వాళ్ళు చక్కగా అంగీకార తత్వంతో ఇద్దరు ఆ ఒక నిర్ణయం మీద ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అనేసి అంటే సీటుకి మాటికి విడాకులే, సీటుకి మాటికి గొడవలే. మరి ఎందుకు అలాగ ఉన్నారు అనేసి అంటే మనం కోరుకున్నది అదే కదా. ఇప్పుడు ఒక బిడ్డకి పెళ్లి చేస్తున్నాము అనేసి అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే కోటీశ్వరుగా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ కోటీశ్వరుగా ఉండాలి అంటే ఎక్కువ డబ్బు ఉండాలి అనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే భోజనం పెట్టే స్థితిలో ఉన్నారా లేదా, ఉండడానికి ఇల్లు, చక్కగా భోజనము, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా లేవా, అది చూసుకోవాలి. కానీ ఎక్కువ ఎక్కువ కోట్లు కోట్లు ఉండాలి అనేసి మాత్రము అవసరం లేదండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే బలవంతుడు కావాలి, వీరుడిగా ఉండాలి అని కోరుకుంటారు. ఆ బలవంతము వీరత్వము ఎందుకు, చక్కగా నా కూతుర్ని రక్షించగలిగే శక్తి ఉందా లేదా అది చూసుకోవాలి. ఇంకా పాయింట్ ఏంటంటే పేరు ప్రఖ్యాతలు ఉండాలి, సమాజంలో గౌరవం ఉండాలి, ఎక్కువ డబ్బు ఉండాలి అని చూసుకుంటాము. అయితే పేరు ప్రఖ్యాతలు ఎన్ని రోజులు ఉంటాయండి? ఈ రోజు పొగిడిన వాళ్ళు రేపు తిట్టొచ్చు, అలాగే రేపు తిట్టిన వాళ్ళు ఎల్లుండి పొగడొచ్చు. అవన్నీ స్థిరంగా ఉండవు. మరి ఎలా ఉండాలి అంటే ఆ భగవంతుడి దగ్గర పేరు సంపాదించుకునే విధంగా ఉండాలి అనేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే జనక మహారాజు శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శివుడు తన యొక్క చైతన్యం నుంచి ఒక శక్తిని తీసి ఒక ధనస్సుగా తయారు చేసి ఇస్తాడనమాట జనక మహారాజుకి. ఇచ్చి అక్కడ చెప్తాడనమాట. ఏంటి అంటే ఆ ఈ యొక్క విల్లుని ఎవరైతే ఆమ్, వంచి ఇలాగ కడతారో, ఆ ధనస్సుకి విల్లుని ఎవరైతే కడతారో ఆ వాళ్ళే వాళ్ళకి ఇచ్చిన సీతాదేవిని వివాహం చేయండి అనేసి అంటారు. మరి ఎందుకు అని ఆ విల్లుని ఎత్తగలిగే వారు ఎవరు అనేసి అంటే నిర్గుణుడు, అంటే తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము, ఈ మూడు గుణాలు కూడా ఉండకూడదు. ఈ మూడు గుణాల్లో లేని వారే ఆ విల్లుని ఎత్తుతారు అనేసి అక్కడ చెప్తాడు. అలాంటి వారికి మాత్రమే సీతాదేవిని ఇచ్చి వివాహం చేయని శివుడు చెప్తాడు. అయితే ఇక్కడ రావణాసుడు ఎత్తడానికి వెళ్తాడు, కానీ ఎత్తలేడు. ఎందుకు? ఎందుకంటే తను తమో గుణంలో ఉన్నాడు. ఇంకా చాలా మంది రాజులు వెళ్తారు, రజో గుణంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, ఎత్తలేరు. సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు వెళ్తారు, ఎత్తలేరు. కానీ రాముడు నిర్గుణుడు కాబట్టి వెళ్ళి యొక్క ధనస్సును ఎత్తుతాడు. అయితే అక్కడ రాముడు ఆ ధనస్సును విరిచేస్తాడు అనమాట. అప్పుడు పరశురాముడు కూడా కోపం వచ్చి వెళ్తాడు. ఎందుకు ఈ ధనస్సును విరిచేసేవాళ్ళని అంటే ఆ లేదు, ఇది ఒక ఇలా చేయకూడదు. మళ్ళీ ఇటువంటి అంటే ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళే స్త్రీకి నచ్చాలా, వాళ్ళని కంపల్సరీగా స్త్రీ వివాహం చేసుకోవాలా, అలా ఉండకూడదు అనేసి అంటాడనమాట. స్త్రీకి కూడా అక్కడ అవకాశం ఇచ్చాడు. నేను ఇక్కడ విల్లుని ఎత్తినంత మాత్రాన నన్ను వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు, తనకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటానని అక్కడ స్త్రీకి పెద్దపేట వేశాడు అనమాట. అలాంటి గుణం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే వివాహం చేస్తున్నారో ఆ తల్లిదండ్రులు ఈ పాయింట్స్ చక్కగా గమనించాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలా బాగా డబ్బున్న కుటుంబంకి ఇస్తే అక్కడ సరిగా ఉండరు అనమాట. ఎలా అంటే నువ్వు మీ కుటుంబంలో డబ్బు లేదు, మీరనమాట పేదవారు, ఇక్కడికి వచ్చి నువ్వు యువరాణిలా ఉంటావా అనేసి ఇంకా చిన్న చూపు చూసి తనకు అన్ని పనులు అప్పచెప్తారు. ఈ పాయింట్లు ఇప్పుడు కూడా ఈ సమాజంలో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. కనుక మనకి ఎలా అంటే ఒక నిర్గుణుడు అంటే తన గుణంలో గొప్పగా ఉండాలి, అలాంటి వ్యక్తిని ఇచ్చి వివాహం చేయాలి. నెక్స్ట్ క్యారెక్టర్ చూద్దాం మాస్టర్స్. కౌసల్య పెంపకం గురించి మనం తెలుసుకుందాం. కౌసల్య మాత రాముడిని ఎంత అద్భుతంగా, అసలు రాముడి యొక్క అంత అద్భుతమైన రాముడు చైతన్య శక్తి అంత అద్భుతంగా విస్తరించడానికి కారణం ఎవరంటే కౌసల్య. చెప్తుంది అనమాట రాముడికి. కౌశల్య ఏం చెప్తుంది అంటే నువ్వు ఎప్పుడు కూడా ధర్మంలో ఉండు, న్యాయంలో ఉండు అని చెప్తుంది ఫస్ట్ నుంచి కూడా. అసలు రాముడు పుట్టేటప్పుడు దశరథుడు తన్ని అసహించుకుంటాడు. ఎందుకంటే తను పుట్టిన టైంలో రావణాసుడు చేతిలో ఓడిపోయి ఇంటికి వస్తాడు. అయితే రాముడు పుట్టిన కారణంగానే ఈ విధంగా జరిగిందని తను అసహించుకుంటాడు అనమాట. అలాంటి స్థితిలో ఉన్న రాముడికి కౌసల్య ఎంతగా ప్రోత్సహించి తను పెంచిందంటే చాలా అద్భుతంగా పెంచింది.
అయితే ఒక తల్లికి అక్కడ ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు తను అనమాట దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు తను కైకేయిని చక్కగా చూసుకునేవాడు, కౌశల్యని చూసుకునేవాడు కాదు. కానీ కౌశల్య ఎప్పుడు కూడా తన బాధని కానీ తన కన్నీరుని కానీ రాముడికి చూపించలేదన్నమాట. ఆ ఎప్పుడు కూడా ఆ విషయాన్ని రాముడి దగ్గర బయట పెట్టలేదు. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే కుటుంబంలోన భార్యాభర్తలకి కానీ ఇంకా ఇంకే విషయంలో కానీ తగులాటలు ఉండేటప్పుడు పిల్లలు లేనప్పుడే వాటిని సరిదిద్దుకోవాలి. అంతేకాని పిల్లల ముందు ఆ కొట్లాటలు ఆ గొడవలు అలా చేస్తూ ఉంటే పిల్లలు చాలా ఆ దీనిగా తయారవుతారు. వాళ్ళ మనసు కుంగిపోద్ది. ఎందుకంటే చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు 15 సంవత్సరాలు పిల్లలు బాగా తల్లి వెనకే తిరుగుతూ ఉంటారు. ఆమె తన సర్వస్వం అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తన తల్లి బాధతో ఏడుపుతూ ఉంటే వాళ్ళ మనసులో ఒక బ్లాక్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఒకవేళ అటువంటి కొట్లాటలు ఉన్నాయి, ఇంకా తప్పదు అన్నప్పుడు పిల్లలకి గైడ్ చేయాలి, చక్కగా ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని అలా ఎడ్యుకేట్ చేయాలి. లేదా దానే సర్వస్వం అనుకున్న తల్లి బాధపడినప్పుడు వాళ్ళు ఇంకా కుంగిపోతారనమాట. కనుక అలా చేయకూడదు. చూడండి, మనమే ఒక దైవాన్ని పూజిస్తాము. ఒక దైవమే నాకు, ఆ దైవమే సర్వస్వము, తానే అన్ని చూసుకుంటాడు అని ఒక నమ్మకంతో ఉన్నప్పుడు, సర్వస్వం తానే అనేసి నమ్మినప్పుడు, ఆ దైవమే మన దగ్గరకు వచ్చి నాకు ఈ విధంగా జరిగిందని బాధపడితే మనం ఎంత హర్ట్ అవుతామో. అయ్యో ఎలా అయింది, నేను పూజించే దైవము ఈ స్థితిలో ఉన్నాడు, ఇంకా నన్ను ఎలా కాపాడుతాడు, నన్ను ఎలా రక్షిస్తాడు అనేసి మనము అనుకుంటాం కదా. అదే విధంగా పిల్లలు కూడా ఆ అక్కడ కుంగిపోతారనమాట. కనుక ఈ విషయాలు పిల్లల ముందు పెట్టకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక కౌశల్య తను ఎలా అంటే చూడండి, 14 సంవత్సరాలు వనవాసానికి కూడా సిద్ధపడ్డాడు పంపించడానికి దశరథుడు. కైకేయి అంటే అంత ఇష్టము. కానీ ఆ పరిస్థితిని కూడా తను ఎలా అద్భుతంగా దాటింది కౌసల్య. కౌసల్య ఒకటే చెప్తది రాముడికి, నీకు న్యాయం, ధర్మం ఈ రెండిట్లో ఉండు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది స్త్రీలు చాలా బాధపడుతున్నారు. ఒక వాలి తన తమ్ముడిని కొట్టి బయటకు పంపించి తన భార్యని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా అహల్యమాత చాలా బాధపడుతుంది. తన చెయ్యని తప్పుకి తన భర్త నిందలేసి ఇంటి నుంచి పంపించాడు. తను ఎంతగా బాధపడుతుంది. రావణాసుడు ఎంతమంది స్త్రీలను బలవంతంగా తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి స్వేచ్ఛనివ్వకుండా చక్కగా రూలింగ్ చేస్తున్నాడు. అంటే తన స్వేచ్ఛనివ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉండవలసిందే, నేను చెప్పినట్లుగా వినవలసిందే అనేసి ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు ఇక్కడ పుట్టింది రాజ్యంలో భోగాలు అనుభవించడానికి కాదు, నువ్వు వెళ్ళి సమాజానికి స్త్రీలకి అండగా నిలబడు అనేసి పంపించింది. అప్పుడు రోజుల్లో అసలు చాలా మనకి ఎన్నో కథలు బట్టి చూస్తే రాముడు స్త్రీలకి ఎంత అండగా ఉన్నాడో అంతగా ఎవరు కూడా మనకి కనిపించరు. స్త్రీలకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అతను మట్టిగలిపాడు. అంత అద్భుతంగా రాముడు ఆ ఉన్నాడనమాట. దానికి కారణం ఎవరంటే కౌసల్యమాత. అహల్య చూడండి, అహల్యని తన భర్త ఎన్నో నిందలేసి శాపం పెట్టేసి వెళ్ళిపోతే ఆ శాపగ్రస్తి అనేసి తన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ రాముడు వెళ్ళి ఒక గ్రాండ్ మాస్టర్ వెళ్ళి ఆ యొక్క స్త్రీని ఆ నవీన సమాజంలో ఒక ఉన్నత స్త్రీగా అక్కడ నిలబెట్టాడు. కార్యకారణ సంబంధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ తను నేను తక్కువ అనే ఆ యొక్క దీని నుంచి బయటికి రా, ఆ ఇన్ఫెక్ట్ నుంచి బయటకు వచ్చి చక్కగా నువ్వు జీవించు అనే ఒక మనోధైర్యాన్ని తనకు అందించాడు. అంత అద్భుతంగా జీవించడానికి కారణం, అంత అద్భుతంగా తను స్త్రీల పట్ల రక్షణగా ఉండడానికి కారణం ఎవరంటే కౌశల్యమాత. కనుక కౌశల్యమాత నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, న్యాయం, ధర్మము, పిల్లల పట్ల ఇంట్లో గొడవలు కానీ ఏవైనా సరే పిల్లలకి తెలియకుండా వాళ్ళకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ ముందు ఏం పిల్లలకి ఏం నేర్పించాలి అనే దాన్ని మనము కౌశల్యమాత నుంచి నేర్చుకోవాలి. అయితే ఈ పేరెంట్స్ లిస్ట్ లో మనం ఉన్నామా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మన లైఫ్ లో కానీ మన కుటుంబంలో కానీ చాలా వరకు హిరణ్యకశిపులుగా ఉంటాము.
ఒక్క నిమిషం మాస్టర్స్. అయితే ఈ యొక్క పేరెంట్స్ లిస్ట్ లో మనం అంటే ఈ పేరెంట్స్ లిస్ట్ లో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన లైఫ్ లో దుర్యోధనుడు అలాంటి రూలింగ్ పెట్టేవారు ఉండొచ్చు. ఇంకొకటి ఎవరంటే ధృతరాష్ట్రులాగా అతి గారాబంగా ఉండే తత్వం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కనుక మనం దాంట్లో ఉన్నామా లేదా చూడండి. పిల్లల్ని పట్టుకొని బాగా కొడతాము. బాగా కొట్టేటప్పుడు మనము వాళ్ళు చేసే తప్పుని సరిదిద్దడానికి మనం కొడుతున్నామా, లేదా మన లోపల ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని కొడుతున్నామా? ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనం కూడా కోపం ఎక్కువ మంది చాలా వరకు 90% కొట్టింది పిల్లల్ని ఎవరంటే కోపంతో కొడతారు. కానీ అలా ఉంటే అసలు స్పిరిచువల్ పేరెంటింగ్ కాదు అది. మనము పిల్లల్ని సరిదిద్దడానికి కొట్టినా, లేకపోతే ఒక మాట అన్నా, పనిష్ చేసినా, ఏది చేసినా సరే వాళ్ళు సరిదిద్దడానికే చెయ్యాలి కానీ మనం ఎవరి మీద కోపమో తెచ్చి వాళ్ళ మీద రుద్దడానికి అలా చేయకూడదు. ఇది ఈ పాయింట్ మెయిన్. ఈ పాయింట్ చక్కగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరంటే కుంతిమాత. కుంతిదేవి తన లక్కింట్లో ఉండేటప్పుడు ఆ అందరినీ కాల్చేయమని అక్కడ కాల్చేస్తారు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో ప్రాణాలతో బయటకు వచ్చినప్పుడు, అమ్మ మరి మనం ఇప్పుడు ఎలా జీవించాలి, పద వెళ్ళి అడుగుదాము అనేసి అంటారనమాట పాండవులు. అన్నప్పుడు కుంతిమాత అసలు వాళ్ళనేటి అడిగేది, అసలు అలాంటి చంపడానికి కూడా వెనకాడని వారి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళి బతిమలాడుకోవాలి. కా ఇంకా ఆహారం కావాలంటే, భోజనం కావాలంటే మీరు అడుక్కొని తెచ్చుకొని తినండి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటది. అంటే ఆత్మ గౌరవం గురించి చక్కగా తన పిల్లలకి వివరిస్తుంది అనమాట. చూడండి. ఆ ఇక్కడ ప్రేమని, బంధాల్ని అడుక్కోవద్దు అని తను చెప్పింది అనమాట. చూడండి. మనము ఇప్పుడు ఉన్న రోజుల్లోన నేను మీ అమ్మని, లేకపోతే మీ నాన్నని, లేకపోతే మీ తాతయ్యని నన్ను ప్రేమించు, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చేశాను నీకు అనేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి పిల్లలకి కానీ ఇంకా మనం ఇంకొక బంధం కానీ ఏదైనా సరే కోరుకుంటాం అనమాట. ప్రేమని, బంధాలని నాకు ఇవ్వండి అని కోరుకుంటాము. కుంతి మాత నుంచి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఆ బంధాలను ఏవి కూడా అడుక్కోవద్దు. కావాలంటే ఒక 100 రూపాయలు మీకు అవసరమైతే అడగండి. అడిగేసి చక్కగా మీరు జీవించండి. కానీ ఈ బంధాలని, ఈ ప్రేమని వేరే వాళ్ళ దగ్గర నుంచి అడగొద్దు అనేసి తన పిల్లలకి తను చెప్తదనమాట. అంటే ఆత్మగౌరవం గురించి కుంతిమాత నుంచి మనం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే అసలైన ప్రేమ అంటే ఆ భగవంతుడి ప్రేమ అసలైన ప్రేమ అనేసి మీరు ఎప్పుడైతే ధర్మంగా జీవిస్తారో ఆ పరమాత్మే, ఆ భగవంతుడే మీ దగ్గరికి వస్తాడు అని చెప్పింది. అలాగే కదా కృష్ణుడు చక్కగా పాండవుల దగ్గరికి వచ్చి ముందుకు నడిపించాడు. కనుక కుంతిదేవి నుంచి మనము ఈ యొక్క పాఠాన్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎవరంటే చంద్రమతి. సత్యహరిశ్చంద్రుడి భార్య చంద్రమతి తన ఒక దాసిగా ఉంటూ కూడా తను ఎంతో అద్భుతంగా జీవించిందనమాట. ఎంత అద్భుతంగా అంటే తన పిల్లల్ని ఒక రాజుగా ఉండేటప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఎన్నో సౌకర్యాలు. కానీ ఇప్పుడు దాసిగా ఉండేటప్పుడు తన బిడ్డకి బాధ్యత నేర్పించి కట్టెలు కొట్టుకొని రా అని చెప్తదనమాట. అంటే పిల్లలకి బాధ్యత నేర్పించింది. ఇంకొకటి ఏంటంటే మీ తండ్రి ధర్మంలో ఉన్నాడు. ఒకవేళ అతను ఒక స్టెప్ ధర్మం దాటితే మనకి ఎన్నో డబ్బులు, మన రాజ్యము అన్నీ మనకొస్తాయి. కానీ ధర్మమే అసలైంది. నువ్వు కూడా అలా ధర్మంలో ఉండాలని తన పిల్లలకి చెప్తది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒరే బాబు, మీ తాత లేకపోతే మీ నాన్న లేకపోతే మీ అత్త ఈ ఇల్లు మొత్తము ఆ డబ్బు మొత్తము ఖర్చయిపోయింది వాళ్ళ వల్లేనే. వాళ్ళే నాశనం చేశారు అనేసి మనం పిల్లల దగ్గర ఈ విధంగా విమర్శిస్తాము. కనుక అలాగా విమర్శించకూడదు. ఒకవేళ వాళ్ళ మధ్య అలాగ విమర్శించామనుకోండి, రేపొద్దున వాళ్ళు పెద్దాళ్ళు అయిన తర్వాత మనల్ని విమర్శిస్తారు. ఎందుకంటే మనము మన పెద్దాల్ని విమర్శించినప్పుడు పిల్లల దగ్గర, పిల్లలు పెద్దయిన తర్వాత మనల్ని విమర్శిస్తారు. అయితే ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఇలాగా ఒక్కసారి జీవితము తలకిందులయ్యింది. ఆ ఒక పర్సనే దానికి కారణము అన్నప్పుడు అదెప్పుడు కూడా సామూహిక కర్మ కింద వస్తది కానీ, తనొక్కడే చేశాడు, అందువల్లే మేము ఇలాగైపోయామని ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మా వంతు కూడా కార్యకారణ కర్మ ఏదో గత జన్మలో చేశామో ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తీసుకోవాలి. కానీ ఒక పర్సన్ మీదే నిందేయకూడదు.
అయితే ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లోని ఏ భార్య కూడా తన భర్తని పిల్లల దగ్గర తిట్టకుండా ఉండడు. అదే కాకుండా ఏ భార్య కూడా తన భర్త దగ్గర పిల్లల్ని తిట్టకుండా ఉండదు. అలాగే ఎప్పుడు కూడా ఎవరిని ఆ విలువల్ని తగ్గించి మాట్లాడకూడదు పిల్లల దగ్గర. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఇంకొక పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే పిల్లలు స్నేహితులు ఇంటికి వస్తారా, లేకపోతే ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు మన పిల్లల్ని తక్కువ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. ఇలాంటి విషయాల పట్ల చక్కగా కేర్ తీసుకుంటే స్పిరిచువల్ పేరెంటింగ్ అన్నది మనందరు కూడా స్పిరిచువల్ పేరెంటింగ్లో ఉండాలి. ఈ విషయాలన్నీ తెలుసుకుంటే మనము చక్కగా ఈ యొక్క స్పిరిచువల్ పేరెంట్గా ఎదగగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ భార్య భర్తలు దెబ్బలాడుకొని కానీ లేకపోతే ఇంకొక విషయంలో కానీ గొడవ పడి విడిపోవచ్చు, ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు మాత్రము విడిపోయే హక్కు లేదు. ఇంట్లో ఎంత ఇబ్బంది అయినా సరే ఏమైనా సరే ఎవరు ఏమన్నా సరే సమాజం ఏమన్నా సరే తల్లి మాత్రము అవన్నిటిని పక్కన పెట్టి తన యొక్క బిడ్డ గురించి ఆలోచించాలి. ఆ బిడ్డని పెంచడానికి తను కృషి చేయాలి. చాలా వరకు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. ఏది ఏమైనా సరే పిల్లల పట్ల చాలా వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచడానికి ఎంతో సాహసిస్తున్నారనమాట స్త్రీలు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు అంత కేర్ తీసుకోవాలి అంటే వాళ్ళు మనల్ని తల్లిదండ్రుల్ని నమ్మి వచ్చిన భగవంతుడు కనుక వాళ్ళ పట్ల కేర్ తీసుకోవాలి. అది మాస్టర్స్ ఈ రోజు క్లాసు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వంశీ మాస్టర్ గారికి, మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.